వెల్కమ్ టు మిస్టర్ సి ట్యూటోరియల్స్. లాస్ట్ వీడియోలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్ గురించి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా దాని కంటిన్యూస్లో ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా ఒక పోస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి పోస్ట్ నేమ్ వచ్చేసరికి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అనేది దీని యొక్క పోస్ట్ నేము. దీనికి సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ కింద ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. 60% మార్క్స్ అనేవి జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి 55 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ మార్క్స్ అనేవి మీకు సీజీపీఏలో ఉన్నా సరే దాన్ని పర్సంటేజెస్లో మార్చి ఇవ్వండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ ఇచ్చారు. ఇంగ్లీష్, హిందీ రావాలి, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని ఇవ్వడం జరిగింది. దీని ఒక జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ క్యారీ అవుట్ ద స్క్రీనింగ్ ఆఫ్ cargo and inline hold baggage of technical or other means which are included to identify, carry out అదర్ సెక్యూరిటీ ఫంక్షన్స్ అట్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్సెస్ అని చెప్పేసి, అంటే అక్కడ నుండి ఇక్కడికి సెక్యూరిటీ స్క్రీనర్స్ ఉంటారు కదా, ఆ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి జాబ్ ప్రొఫైల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్కి, ఓబీసీకి 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూకి సంబంధించి 100 రూపాయలు ఎగ్జామ్ ఫీజుగా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. దీని యొక్క ఓపెనింగ్ డేట్ కూడా జూన్ 9వ తారీఖు నుండి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30వ తారీఖు. అదేవిధంగా చూసినట్టయితే ఇదంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. డేట్ టైం అయిన తర్వాత అప్లై చేసి కన్సిడర్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు aai.clas.aero ద్వారానే మీకు తెలియజేయడం అనేది జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఇది 3 years కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎలా సెలక్షన్ చేస్తారంటే ఇదంతా కూడా మీరు ఆన్లైన్ సేమ్ ఇంటర్మీడియట్ మీద ఎలా అప్లై చేశారో ఆ విధంగా అప్లై చేయాలి. ఏమేమి ఉండాలంటే హైయర్ సెకండరీ సర్టిఫికేట్ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ మార్క్స్ లిస్ట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అండ్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. తర్వాత స్కానడ్ సిగ్నేచర్ 20 KB బిలో ఉన్నవి సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అదేవిధంగా ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఈ పోస్ట్కి సంబంధించి ఐ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఉండకూడదు. షుడ్ హ్యావ్ అన్ఇంపేర్డ్ విజన్ అండ్ హియరింగ్ ఎబిలిటీ ఉండకూడదు. షుడ్ హ్యావ్ దాని తర్వాత ఎబిలిటీ టు రికగ్నైజ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ హైలైటెడ్ బై ద జిరాక్స్ ఎక్విప్మెంట్కి సంబంధించిన, ఎక్స్రే ఎక్విప్మెంట్కి సంబంధించి అవన్నీ చూడగలగాలి. తర్వాత గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండాలి. అంటే దీనికి మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి ఈ పోస్ట్కి సంబంధించి. అయితే ఎంత అమౌంట్ ఇస్తారంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 30,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ 32,000, థర్డ్ ఇయర్ 34,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే టీఏ, డిఏ ఇవన్నీ కూడా దీనికి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లీవ్స్ సంబంధించి ఇయర్కి 18 లీవ్స్, 12 హాఫ్ లీవ్స్, అదేవిధంగా 9 CLs, 2 RH ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అయినప్పుడు వాళ్ళకి ముందు ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో స్టైఫండ్ 15,000 రూపాయలు వీళ్ళకి ట్రైనింగ్లో స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఫస్ట్ మంత్ 30,000, నెక్స్ట్ మంత్ 32,000, ఫోర్త్ మంత్ 34,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది 10,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే ట్రైనింగ్ పీరియడ్ ఎలాగుంటుందంటే ఇండక్షన్ కోర్స్కి సంబంధించి 5 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అట్ ఎయిర్పోర్ట్ సంబంధించి 3 months ఉంటుంది. తర్వాత బేసిక్ కోర్స్ సంబంధించి 14 days అండ్ ఎయిర్పోర్ట్ సంబంధించి 1 month ఉంటుంది. అదే స్క్రీనర్స్ ప్రీ సర్టిఫికేషన్ కోర్స్ 3 days, అయితే టెస్టింగ్ సర్టిఫికేట్ ఫర్ స్క్రీనర్స్ అని చెప్పి 2 days. ఈ వర్క్ అంతా జరిగేటప్పటికి మంత్కి 15,000 ఇస్తారు. నెక్స్ట్ నుండి రెగ్యులర్ శాలరీ అనేది వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ జూన్ 1 నాటికి చూస్తారు. 3 years ఓబీసీకి ఇవ్వడం జరిగింది. 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ద అప్లికెంట్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా జూన్ 1కే చూడడం అని జరుగుతుంది. అన్నీ కూడా ముందు నోటిఫికేషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇందులో కూడా ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆఫ్టర్ ద సెలక్షన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ ప్రొవైడ్ ద షూరిటీ బాండ్ 150,000 రూపాయలు నాన్ జ్యుడిషియరీ స్టాంప్ పేపర్, అంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద 150,000 రూపాయలకి షూరిటీ రాయాలి. 3 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ షీల్ విల్ బి రిఫండెడ్ 150,000. 3 సంవత్సరాలు మీ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 150,000 రూపాయలు మీకు తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదకి ఇవన్నీ లేవు, కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో చేసిన ఈ పోస్ట్కి మాత్రం వీటన్నిటిని కూడా ఇవ్వడం అయితే జరిగింది. నోటీస్ పీరియడ్ అనేది 3 months ఉంటుంది. మినిమం 3 years ముందు రెజిగ్నేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ద పీరియడ్ ఆఫ్ 1 year విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రొబేషన్ పీరియడ్. సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీ కన్సిడర్ ఫర్ ద ఎక్స్టెన్షన్ అండ్ ఫ్రెష్ కాంట్రాక్ట్ అట్ ద
డిస్క్రియేషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఏఐసిఎల్ఏఎస్ కింద చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఇయర్ మాత్రం మీకు ప్రొబేషన్ పీరియడ్ కింద ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు. సేమ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించినట్టే కానీ ఈ డిగ్రీ క్వాలిఫికేషన్లో కూడా ఈ పోస్టింగ్ అనేది ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు అనేవి మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంటర్మీడియట్కి డిగ్రీకి ఇక్కడ తేడా ఏంటంటే ఇంటర్మీడియట్లోకి సంబంధించి ఎటువంటి బాండ్ ఉండదు, కానీ డిగ్రీకి సంబంధించి ₹150,000 బాండ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ₹100 స్టాంప్ పేపర్ మీద. అదేవిధంగా మీరు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ ₹150,000 మీకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం మీకు ఈ యొక్క పోస్టులు అనేవి వాటికి సర్వీస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూనే వెళ్తుంది. ఆ విషయాన్ని గమనించండి. ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలంటే మాత్రం ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. అయితే డిగ్రీకి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే అమృత్సర్లో 35 పోస్టులు, వడోదరాకి సంబంధించి 16 పోస్ట్స్, చెన్నైకి సంబంధించి 176 పోస్టులు ఉండడం అయితే జరిగింది. మ్యాక్సిమం మనకు దగ్గరగా ఉన్న చెన్నై కాబట్టి అందరూ కూడా చెన్నైకి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీద పోస్టుల్లో విజయవాడ ఉంది, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు లేవు. మనకు దగ్గరగా ఉన్న చెన్నై అనేది ఈ పోస్ట్కి ఎలిజిబుల్గా ఉండడం జరిగింది. సో ఇంటర్మీడియట్ మీద అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేయండి. డిగ్రీ మీద అప్లై చేసుకున్న వాళ్ళు చెన్నైకి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక పర్సన్కి ఒక అప్లికేషన్ మాత్రమే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా అక్కడ ఇంటర్మీడియట్ సంబంధించి 500 ఉంటుంది. జనరల్ కేటగిరీకి ఎస్సీ ఎస్టీకి అని ₹100 ఉంటుంది. అదే డిగ్రీకి సంబంధించి ఇక్కడ ₹750 ఇవ్వడం జరిగింది. జనరల్కి ఓబీసీ సంబంధించి మిగిలిన వారికి ₹100, ఎస్సీ ఎస్టీకి ఫీమేల్కి ₹100 కేటాయించడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. ఈ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ కింద ఉంటుంది. మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాం కదా. ఇంటర్మీడియట్ మీద కొంచెం తక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. డిగ్రీ మీద కొంచెం అమౌంట్ ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 నోటిఫికేషన్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పోస్టులు అనేవి ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన కూడా మంచి పోస్టుల కింద ఉండొచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ లేని టైంలో అలాంటి పోస్టులు కూడా అప్లై చేసుకొని మనం ముందుగా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది కాంట్రాక్ట్ బేస్ అయినా సరే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ కాంట్రాక్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకొని దీనికి అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.